శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 11 నుంచి 17 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ వారం అదృష్టంతో ప్రారంభం అవడం జరుగుతూ ఉంది. 4 గ్రహాలు 11వ స్థానంలో ఉంటూ ధన లాభాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందడం జరిగింది. అంటే 5-11 స్థానాల మధ్య ఎక్స్చేంజ్. ఇది ఒక అదృష్టాన్ని చెప్తుంది. అది ప్రేమలో సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా స్పెక్యులేషన్లో విజయం రావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా మీరు దేని కొరకైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అది మీకు ఈ వారం మీ సంకల్పం అన్నది నెరవేరుతుంది. అది ప్రేమ కానీ, ధనం కానీ, లేదంటే ఇంకో విధమైన అదృష్టం కూడా కావచ్చు. బట్ ఏదైనా ప్రారంభంలో ఈ గ్రహాలు ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల స్త్రీల నుంచి సహకారం లభిస్తుంది, గృహ సౌఖ్యం, వాహన లాభం కలుగుతుంది, పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు అన్ని విధాలా సహకరించి మీ అభివృద్ధికి కారణమవుతారు. మీ కుటుంబంలో ఒక స్త్రీకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, వివాహపరంగా వారికి అదృష్టం కానీ రావడం జరుగుతుంది. స్త్రీ మూలక లాభం అన్నది ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో జరుగుతుంది. 12వ తారీఖున శుక్రుడు వ్యయస్థానంలోకి మారుతున్నాడు. దానివల్ల స్థలం మారడం కానీ, ఇల్లు మారడం కానీ, కొన్ని రోజుల పాటు మీరు వేరే ఇంటికి, వేరే చుట్టాలింటికో బంధువులింటికో అతిథిగా ఉండడం జరుగుతుంది. కొన్ని రోజులు వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒకరి మీద టెంపరీగా కొన్నాళ్ళు మీరు డిపెండ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రవి లాభస్థానంలో ఉన్నాడు సప్తమాధిపతిగా. భార్య లేదా భర్త ద్వారా కలిసి వస్తుంది, వారికి ప్రమోషన్ వస్తుంది, మీ ఆర్థిక అవసరాలకు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారు, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, పిల్లల సహకారంతో ఏవైనా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. రావాల్సింది ఏదైనా అటు ప్రభుత్వం ద్వారా కానివ్వండి, వ్యక్తిగతంగా మీకు రావాల్సినటువంటి ధనం అనేది రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారి సహకారం కూడా సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. అది 14 తర్వాత రవి 12లోకి రావడంతో సడన్గా ఖర్చులు పెరుగుతాయి. గవర్నమెంట్కి చెల్లించిన ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. పిల్లలకి పుస్తకాలు, చదువు, వాటి కొరకు వారికి మెడికల్ అవసరాలకి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు రావచ్చు, హాస్పిటలైజ్ అవ్వచ్చు. మీరు కూడా కొన్ని రోజుల పాటు హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. డాక్టర్ని సంప్రదించడం, వారి సలహా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో సడన్గా వృత్తిలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది, బోనస్ లాంటిది వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ములు మిత్రులు సహకరిస్తూ ఉంటారు, స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ యొక్క స్నేహితులకి, బంధువులకి ఏదో విధంగా బహుమతులు ఇవ్వడం కానీ, సహకరించడం కానీ జరుగుతూ ఉంటారు. కుజుడు కూడా 12వ స్థానంలోకి రావడంతో వ్యయస్థానం అవడం వల్ల వృత్తిలో మార్పులు జరుగుతూ ఉంటుంది. సడన్గా కొన్ని వృత్తిలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే చేతికి అందింది పోయే అవకాశం ఉంది. అప్పటిదాకా ఉద్యోగం వస్తుంది అనుకుని చివరి నిమిషంలో మిస్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఎవరినో నమ్మడం వల్ల కూడా మోసపోవడం జరుగుతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆవేదనకి, టెన్షన్కి గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది 15వ తారీఖు తర్వాత. ఇక బుధుడు లాభస్థానంలో ఉండడం అన్నది కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి, చిన్ననాటి స్నేహితులు సహకరిస్తారు. ఈ 5-11 మధ్య పరివర్తన మాత్రం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే చివరి నిమిషం దాకా ఒక విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక పెళ్లి సంబంధం అవ్వచ్చు, లేదంటే ఒక ధనం కోసం అవ్వచ్చు. ఈ విధంగా సడన్గా మీకు అది ఫలితం అయ్యే అవకాశం ఉంది. ఒక ద్వారా మీరు ప్రయత్నం చేస్తుంటే వేరొక మార్గం ద్వారా మీకు సహకరిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు 2 ప్రధాన గ్రహాలు సహకరించడంతో అది వ్యక్తిగత సామర్థ్యం వల్ల, అదృష్టం వల్ల, అంటే వేరే విధంగా స్నేహితుల వల్ల మీకు ఆ పని మాత్రం కంప్లీట్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ వ్యయస్థానంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఈ వార ప్రారంభం నుంచి ఒకదాని మీద ఒకటి ఖర్చు మీకు రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. దేనికి ధనం ఖర్చు పెట్టాలి, దేన్ని అవాయిడ్ చేయాలి, దేన్ని ముందు వెనక విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలే రాశి యందు ఉన్నటువంటి రాహు మీ అవసరాలు మీకు ఉండడం జరుగుతూ ఉంటుంది. మీ అవసరాలు పక్కన పెట్టి వాళ్ళకి సర్వ్ చేయలేకపోతుంటారు. మీ మీద కూడా విపరీతమైన ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొంత బలహీనత, ఫ్రెండ్స్ వల్ల, వేరే బలహీనత వల్ల, ఆ ఎంటర్టైన్మెంట్ వల్ల కూడా కొంత ధనం ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఒకేసారి ఒత్తిడి రావడం, చాలా అసహనానికి ఇబ్బందికి గురవుతుంటారు.
కుటుంబ సభ్యుల నుంచి వచ్చే తీవ్రమైనటువంటి విమర్శలు చాలా వరకు మీ యొక్క మానసిక ఆవేదనకు కారణమవుతాయి. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేసినప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో, ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.